ప్రత్యేకించి తండ్రి మీరు మాకందరికీ అనుగ్రహించిన రక్షణ వర్తిస్తున్నారు. ఎన్నికైన వారు దౌర్భాగ్యం తగిన వారు అయినప్పుడు తండ్రి మీరు విస్తరంగా మమ్మల్ని ప్రేమించి తండ్రి జగత్నాలు వేయబడుతుంది తండ్రి ఈ విధంగా మమ్మల్ని ఈ లోపల ఏర్పరచుకొని తండ్రి మీ యొక్క ప్రేమ ద్వారా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఒక రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకించి తండ్రి సమయంలో మరి మా అన్నదమ్ముల కుటుంబాలు మరి అదే రీతిగా మరి సన్ని తన కుటుంబంతో సహా తండ్రి మరి మిట్టును దేని తండ్రి మా మధ్య నడిపించారు తండ్రి. మరి షోను తండ్రి మా మధ్య నడిపించారు. మరి ఈ రీతిగా మేము మరి కలుసుకోవడానికి మీ నామంలో కూడుకొని మేము సృష్టించడానికి మీరు చిన్న స్తోత్రాలు తండ్రి. మరి మా జీవితంలో మీరు చేసిన మరి ప్రతి మేము కదా కలుసుకుంటూ మీకు విశ్వాసం చెల్లించుకునే భాగ్యం మాకు అనుగ్రహించాలి. ఈ సమయంలో తండ్రి మా మధ్య లేనటువంటి మా ఇతర మరి తోబుట్టులు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. వారి జీవితాల్లో కూడా తండ్రి మీరు చేసిన ప్రతి మీరు బట్టి మీకు వదనాలు. వారి ఇక్కడ లేకపోయినప్పటికీ తండ్రి మరి వారితో కూడా తండ్రి మరి మా సంతోషాల్లో పాల్గొనేవారుగా ఉంచినందుకు మీకు వదనాలు ప్రభావ. మీరు చేసిన కుటుంబాన్ని మీ చుట్టూ మీకు వదనాలు. తన ఎడ్యుకేషన్లో తండ్రి తోడుగా ఉన్నారు. ప్రతి ఎగ్జామ్లో తండ్రి మంచి విజయాన్ని అనుగ్రహించారు మీకు వదనాలు. ఈ రీతిగా తండ్రి మరి చిన్నప్పటి నుంచి కూడా తండ్రి మరి ఈ యొక్క జ్ఞానంలోనూ మనుషుల దయ్యంలోనూ మీ యొక్క దయ్యంలో మరి వృద్ధి చెందడానికి మీరు చెప్పిన బట్టి మీకు వదనాలు. ఈ సమయంలో తండ్రి ప్రత్యేకించి మీరు నడిపించిన పాలన బట్టి మీకు వదనాలు ప్రభావ. మరి తన ద్వారా మీరు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. మరి మా జీవితంలో తండ్రి మేము ఎల్లవేళ కలిగి జీవించాలనే మీకు సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి మరి ఎంతో టీంకులు మరి అమలుతో తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. వారిని కూడా తండ్రి ఇంతవరకు ఆశ్రయించాలని బట్టి పొందాలి. మరి చెల్లి కుటుంబాన్ని మరి బుద్ధి కుటుంబాన్ని ఆశ్రయించాలని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. అదే తండ్రి మరి మార్కెట్ కూడా తండ్రి త్వరలోనే మరి ఇండియాకి తిరిగి రావడానికి తండ్రి మీకు స్తోత్రాలు. మా అందరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి అన్న కాలేజీలో తండ్రి మీరు పరిస్థితులు అనేక పరిచర్యలు నడిపిస్తున్నారు. మరి జీవితంలో జీవితంలో కాకుండా ఇదే రీతిగా మీ ఆత్మకర్త అభిషేకించి మరి ఎంత బలంగా దగ్గర మీ యొక్క పరిచర్యలు వాడుతున్నాను. ఈ కొద్ది వినపాలు మీ ప్రీతి వాడు ప్రవేశిస్తున్నాను తండ్రి. ప్రేమల మా దేవ కృపల తండ్రి ఈ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ పునర్ధాంతంలో మరొకసారి ఈ పాద సన్నిధి మాకు దయచేసినందుకు ఉన్నాం. అదే కాలంలోనైనా మేము ఆరాధించి తండ్రికి వని సన్నిధిలో మీ అందరూ ఆనందించాం తండ్రి. మరొకసారి రాత్రి సమయంలో మా ప్రభువైన ఈ సన్నిధి మాకు అనిపించినందుకు వందనాలు. తమ్ముడు జాన్సన్ గృహంలో మేము అందరూ కలిసి సంతోషంగా వారి సంతోషంలో పాలు పొందుచు తండ్రి నిన్ను స్తుతించి నేను ఘనపరిచే భాగ్యం మాకు దయచేసినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఖచ్చితంగా ఈ కుటుంబంలో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి వందనాలు. దాన్ని ఎంతగానో ఆశ్రయించావు. మంచి జాబ్ నేను బెంగళూరులో వచ్చినందుకు వందనాలు. కాలేజీ హిస్టరీ కూడా నేను తండ్రి బిఎడ్ కంప్లీట్ చేసుకోవడానికి తడుపుమైన కృతార్థురాలు అవడానికి మీరు చేసిన గొప్ప కార్యంకే వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి. ప్రభువైన అలాగే తలుపు ఇంతవరకు కుటుంబానికి కృపలో భద్రపరిచినందుకు వందనాలు. ఈ సమయంలో నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు అందులో స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. జ్ఞానాత్మక క్రీస్తు విషయమైన సువాసనను కనపరచుచు విద్యోత్సవంతో ఊరేగించిన మా దేవుడికి స్తోత్రమైన అపోస్తలుల పౌలు పలికిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అంతగా అన్ని విషయాల్లో మీరు మాకు అనిపించిన అత్యధికమైన ఉద్యోగం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ద్వారా మమ్మల్ని ప్రేమించిన నేను మీ ద్వారా మేము జయం పొందుతున్నాం. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువైన మీరు మాట్లాడుతున్నాను తండ్రి. మిమ్మల్ని మీరు అప్పగించుకుని బలియాగంగా తనకు అర్పణంగా చేసుకున్నారు తండ్రి. మేము నీకు పరిమళ వాసనగా ఉండడానికి తండ్రి. నేను మేమందరం మీ యొక్క సువాసన వెదజల్లు వారంగా తండ్రి నీ గుణాతిశయము ప్రచురించే వారంగా కృతజ్ఞత జీవితము కలిగినప్పుడు మా జీవితకాలం అంతా కృతజ్ఞతకు మీ కృపను మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. మంచి భవిష్యత్తు నేను నీ స్థితి దయచేయండి. మీ సెలవుతో మంచి జాబ్ అనిపించండి. వివాహం విషయంలో నేను కృపను అనిపించి సాటైన సహాయం త్వరలో బిడ్డకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. అలాగే బండిని కూడా దీవించిన సాటైన సహాయం నేను త్వరలో మీ కుమారుని కూడా అనిపించి మహిమను పొందమని వేడుకుంటున్నాం. కానీ జాన్సన్ మీరు జాబ్స్లో తోడుగా ఉండండి. మిగిలిన సర్వీస్ అంతట్లో నెమ్మది సమాధానం కలిగి నేను ముందుకు సాగుతూ నేను రాబో దినాల్లో మీ పరిచయంలో బలంగా ఇంకలు వాడబట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఇక్కడ కుడివైపు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ నామల గురించి ప్రతి ఒక్కరిని పెట్టండి తండ్రి. ఆమె తండ్రి దూరదేశంలో ఉంటున్న కుమార్ నేను టెంకుని బట్టి కుమార్తె తన
వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించి నీ కృపకు పాత్రగా చేసుకోండి. నీకు వివాహం కొరకు అలాగే తండ్రి నేను అమ్ములు దంపతులైనా వారి దాంపత్య జీవితం కలుగు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించి తండ్రి కృప చూపించి మహిమను పొందండి. అన్నయ్య సేవను ఆశ్రయించండి. దంపతులకి మంచి ఆరోగ్యం నెమ్మది ప్రసాదించమని వేడుకుంటున్నాను. నా సూత్రాలు చూడండి. దాన్ని పేరుపైనటువంటి వారిని అందరూ దీవించినారు. సన్నిని బట్టి వారిని బట్టి కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారిని బట్టి మీరు దీవించిన వారి పెద్ద అవస్థలు తెప్పించిన వేడుకుంటున్నాం. తండ్రి వనంలో స్తోత్రం తండ్రి నిత్యుని బట్టి తన తల్లిగారిని బట్టి సహోదరుని బట్టాలి వాళ్ళని పెడుతున్నాం. నేను బిడ్డలందరినీ బట్టి ఈశ్వరుని బట్టి తను ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ కూడా మంచి జాబ్ ఇచ్చినందుకు కొన్నారు. భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి తండ్రి. నా అశోక్ మేరీని ఆశ్రయించినాను తండ్రి. తండ్రి వాణినా స్మాలిని కానీ ఆశ్రయించమని స్మాలి వివాహానికి సహాయం చేయని వేడుతున్నాను. ప్రభు చూపించి మహిమను పొందండి. నేనప్పుగా ఆ యొక్క బిడ్డల స్కూల్ పరిచయను ఆశ్రయించండి. నేను సంఘ పరిచయను ఆశ్రయించిన వేడుతున్నాను. అలాగే బుజ్జిన కుటుంబాన్ని దీవించి మిత్రులో వారిని భద్రపరచమని వేడుతున్నాం. రాజుల దీవించిన ఈ సన్నిధి అడ్డికి తోడుగా ఉంచి మంచి ఆరోగ్యం దాల్చమని కుమార్తెని కుటుంబాన్ని దీవించి మిత్రులో వారిని సంరక్షించమని వేడుతున్నాం. 14 రోజులకు వారి నామంలో ప్రతి ఒక్కరిని ఈ కృపాస్తుని కాపాడించుకుంది. కానీ ఈ యొక్క కృతజ్ఞత కూడంగా నీకు భయంకరంగా మీరు జరిగించినందుకు 14 స్తోత్రాలు చెల్లిస్తుంది. మా ఘనతా ప్రభావం మీకు ఆలోచించుకుంటూ మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలి విధంగా వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసము ప్రభు సన్నిధిలో ఉన్న మనకందరికీ యేసుక్రీస్తునందున ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండగా. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ.